వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవన్నపేట పంప్ హౌస్ 3 మోటార్లు అయ్యి 3 మోటార్లు గతంలో దేవాదుల నీళ్ళు వచ్చేది సరి అయిన రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జనగం జిల్లాలో కానీ ఇటు వర్ధనపేట ఏరియా కానీ ఇటు పక్కాల ఏరియా కానీ మొత్తం కూడా ఫుల్గా ఇవ్వటం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగుకు వస్తాయి, ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో 11 నుంచి 1400 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి దేవన్నపేట దగ్గర 3 పంప్ హౌజులు కట్టడం వల్ల అది పూర్తయితే ఫుల్ వాటర్ వచ్చేటట్టు ఒక ప్రణాళిక తయారు చేసింది. ఆల్రెడీ అది ఎన్నికల కోడ్ కాబట్టి అంతకుముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు, అప్పటి వరకే పూర్తయింది. కానీ 14 నెలల నుంచి దాన్ని ఆపి ఈరోజు ఓపెన్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పొంగులేటి వీళ్ళందరూ వచ్చి ఉత్తరి గాలికి వచ్చి వెళ్ళిపోయారు. సరే, నేను ఒకటే చాలా రోజుల బట్టి పెండింగ్ ఉండడం వల్ల కొంత మోటార్లు ఇబ్బంది కావచ్చు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాను. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి ముందటే డిస్కషన్ జరిగింది, ఇవాళ రాత్రి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళీ ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవరూపుల కొడకన్న పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.